లైవ్లో జాయిన్ అయ్యారండి. వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్. నవీన్ నవీన్ కౌంటింగ్ ప్రక్రియ మొదలై ఉంటుంది ఈ పాటికి. వెస్ట్ బెంగాల్లో ఎలాంటి వాతావరణం ఉంది? ప్రస్తుతానికి అయితే కొంత ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ టెక్నింగ్ అనేది కూడా ప్రారంభమైంది. అందులో టీఎంసీ ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ కోల్కతాలోని భవానీపూర్ కాన్స్టిట్యూన్సీ దగ్గర ఉన్నాను. ఇక్కడ కొంత ఈ కాన్స్టిట్యూన్సీ కాబట్టి పెద్ద ఎత్తున ఆ టీఎంసీ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం దగ్గర లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. పోలీసులు వారిని ఎందుకంటే మొదటి నుంచి కూడా మమతా బెనర్జీ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే బెంగాల్ ప్రజలందరూ కూడా తమ వైపు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా గతంలోనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇటు కౌంటింగ్ ఏజెంట్స్ తో పాటు టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భవానీపూర్ కౌంటింగ్ ప్రాంతానికి చేర్పడం జరిగింది. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి పూర్తి స్థాయిలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎవరిని లోపల కూడా అనుమతించినటువంటి ఆ సిచ్యువేషన్ వెళ్తుంది. దాదాపు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అంటే లోపల కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి దాదాపు 200 మీటర్ల దూరం వరకు భారీగా అద్భుతమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ అంటే దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా ఏదైతే ఆ కౌంటింగ్ సెంటర్ ఆపోజిట్ లోనే వారందరూ కూడా ఇక్కడ నినాదాలు కూడా చేసుకునేటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వారందరూ కూడా ఖచ్చితంగా టీఎంసీ ఆ గెలవబోతుంది. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం తీసుకోబోతుంది. బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టా ఎన్ని ట్యాంపరింగ్ చేసినా కూడా ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ లీడ్స్ ఎన్ని లీడ్స్ ప్రకారం ఆ టీఎంసీ మాత్రమే ఆ ముందంజలో ఉన్నట్టు కూడా మనకి ఆ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 294 ఆ కాన్స్టిట్యూన్సీస్ లో 213 నియోజకవర్గాలు కొంత ఈ యొక్క కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేస్తూ కూడా మాత్రం పూర్తి స్థాయిలో ఆ కేంద్ర వర్గాలతో పాటు రాష్ట్ర వర్గాలకు చెందిన ఆ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ టీఎంసీ నవీన్ ఒక్క విషయం, ఇప్పుడు మమతా బెనర్జీ గారు నిన్న ఆరోపణ చేశారు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదో మొదలబు జరుగుతోంది. అలాంటి వాతావరణం మీకు అక్కడ కనిపించింది? ఎందుకంటే మీరు గ్రౌండ్ లో ఉన్నారు, బ్యాటిల్ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మీకు దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా అంటే ఆ టీఎంసీ ఆరోపణల ప్రకారం ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే కౌంటింగ్ కేంద్రం లోపల కొన్ని ప్రాంతాల్లో అంటే ఉదయం కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేశారని చెప్పేసి ఆ సీసీ కెమెరాల సంబంధించినటువంటి విజువల్ కూడా టీఎంసీ పార్టీ సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ చేయడం జరిగింది. అందులో కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని దాదాపు 10 నిమిషాల పాటు నిలిపివేశారు. ఎందుకు నిలిపివేశారని చెప్పేసి టీఎంసీ కార్యకర్తలతో పాటు మమతా బెనర్జీ కూడా ఈరోజు ఉదయం ఎన్నికల అధికారులకు కలవడం జరిగింది. కాబట్టి ఎన్నికల అధికారులకు దానికి సంబంధించినటువంటి ఆ వివరణ కూడా మరి ఇస్తామని చెప్పేసి మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంత సద్దుమణినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ ఒక్క ఓటర్ కూడా తాము ఎవరికి ఓటేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కొంత ప్యానిక్, కొంత భయంతో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా గ్రౌండ్ రియాలిటీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అనేక మంది ఓటర్లను కూడా అడిగి తెలుసుకున్నాను. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి సిచ్యువేషన్, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి అడిగి తెలుసుకున్నప్పటికీ ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. కానీ మేము ఓటు వేసాం కానీ ఎవరు వేసామని చెప్పలేము. మాపై దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఓటేసామని చెప్తే బీజేపీ దాడి చేస్తుంది, బీజేపీ పై చెప్తే టీఎంసీ దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాయి. కాబట్టి మేము అభివృద్ధి ఎవరైతే చేస్తారో, ఎవరిపైన మాకు నమ్మకం ఉందో వారికి మేము ఓట్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఏ పార్టీ గెలవబోతుందని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం టీఎంసీకి ఎక్కువ హవా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి బషీర్ గారి దగ్గరికి వెళ్దాం. బషీర్ గారు, సో బెంగాల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందించారు. సో ఆ అభియోగాలు, ఆవిడ మోపిన అభియోగాలు, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అందరికీ లెటర్లు రాసింది, అన్ని పార్టీలు అక్నాలెడ్జ్ చేసినాయి వాళ్ళ మెయిల్స్లో. ఏమని, ఇట్లా